నా లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్ మ్యారేజ్ బెస్టా? లవ్ మ్యారేజ్ బెటర్. ఎందుకు? రీజన్ ఏంటి? అంటే వాళ్ళిద్దరికి కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్తులు బంగారం అన్నీ లేకపోయినా కానీ కమ్యూనికేషన్ బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ ఆల్. నన్ను అడిగితే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ కాదు బ్రో, అది అర్థం చేసుకున్న అమ్మాయి మీద ఉంటది. ఏదైనా ఒకలాగే ఉంటది. అంటే అర్థం చేసుకునే వ్యక్తి బాగుంటే ఏదైనా హ్యాపీగా ఉంటది లైఫ్ అంతా. ఇప్పుడు అర్థం చేసుకునే వ్యక్తి ముస్లిం అయినా సరే హ్యాపీ అంటావు. ఎందుకు కాదు? ఎందుకు కాకూడదు? కొని ముస్లింతో ఉంటావా? యా, పెళ్లి చేసుకోండి. ముస్లిందైనా కానీ నాకు బాధలే. ఇప్పుడు అలాగే ఉంటుందా? ఏం బ్రో, పెద్దోళ్ళు అయితే ఉండకూడదు ఏంటి? ఇప్పుడు సగం మంది అందరూ అలాగే చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరో అమ్మాయి బాగుంది కదా అని చేసుకుంటాం. మనం కూడా ఏ డ్రమ్ముల్లోనూ సూట్ కేసుల్లోనూ తేలాలి. ముసలోళ్ళు అనుకో సుఖంగా ఉండొచ్చు. అయితే అరేంజ్డ్ మ్యారేజ్ బెస్ట్. రీజన్ ఏంటి? రీజన్ ఎందుకంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ అనుకో, అది లవ్ లో ఉన్నప్పుడు ఒకలా ఉంటది, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఒకలా ఉంటది. అది అరేంజ్డ్ అనుకో, మనం కొత్తగా స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ నుంచి ఆ లవ్ లో ఉండదు కాదు, ఫస్ట్ మ్యారేజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి నాకైతే అంటే లవ్ మ్యారేజ్ లో ఫస్ట్ ఎలా ఉంటుంది తెలుసు, అండ్ లవ్ లో ఉన్నప్పుడు చాలా కేరింగ్ ఇవన్నీ ఉంటాయి. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత పిల్లలు, సంసారం ఇది అందడం వల్ల కొంచెం ఆ లవ్ కనిపించదు. కాబట్టి అదే అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఫస్ట్ నుంచి ఇంకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్తుంది. కాబట్టి అరేంజ్ మ్యారేజ్ ఎందుకు? ఎందుకంటే కట్నం అది వస్తుంది కదా, ప్లస్ అదే కాక రెస్పెక్ట్ ఉంటది బ్రో అరేంజ్ మ్యారేజ్ అంటే. లవ్ మ్యారేజ్ ఇప్పుడు లవ్ మ్యారేజ్ అనుకో చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లోనైనా. అరేంజ్ మ్యారేజ్ అంటే బంధువులు అంటే ఒక పల్లెటూరు వాతావరణం అది అన్నీ ఏర్పడతాయి. లవ్ మ్యారేజ్ అయితే ఏం ఉండవు బ్రో. వీకెండ్ అయితే సినిమాస్కి వెళ్ళడం, ఆ షాపింగ్ మాల్స్ అవి ఇవి అని బడెన్. నాకైతే అరేంజ్ మ్యారేజ్ ఇష్టం బ్రో. లవ్ మ్యారేజ్ బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. లవ్ మ్యారేజ్ అంటే అరేంజ్ మ్యారేజ్ ముందు లవ్ మ్యారేజ్ అంటే లవ్ చేసుకుంటారు కాబట్టి ఆ అబ్బాయిని ఫుల్ గా అర్థం చేసుకోవచ్చు కదా అని. అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. ఎందుకు? రీజన్ కట్నం ఎక్కువ వస్తుంది, ఇల్లు వస్తుంది, చాలా వస్తుంది. లవ్ మ్యారేజ్ కన్నా అరేంజ్ మ్యారేజ్ బెనిఫిట్స్. అయితే ఇంకేం లవ్ చేసుకొని అనుకో, ఎవరినైనా లవ్ చేసావు అనుకో, అప్పుడు అరేంజ్ చేసుకుని మళ్ళీ మ్యారేజ్ చేసుకుని అప్పుడు కట్నం ఏమైనా తగ్గిపోతే అర్థం కాలేదు సార్. ఇప్పుడు కట్నం ఏమైనా తగ్గిపోతే తక్కువ. అరేంజ్డే బెటర్. ఎందుకు? అమ్మాయి తెలియదు, మన అలవాట్లే తెలియదు, తెలుసుకుంటారు ఫస్ట్. దాని తర్వాత అప్పుడు అన్ని అవుతాయి, అర్థం చేసుకోవడం అన్నీ ఉంటాయి. అది అలా ఎవరు అనుకో మొత్తం మన అందరూ A to Z తెలిసిపోద్ది. ఇంకా ఓన్ గా చేయాలని ఏమి ఉండవు. ఇంకా లవ్ చేసుకుని అరేంజ్ చేసుకున్నా చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే లవ్ చేసుకుని మనం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏమైనా ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్లు వచ్చాయనుకో, వెళ్ళిపోయాం అనుకో, మనకే చెడిపోయారు. మన తర్వాత ఎవరన్నా చేసేయాలన్నా కూడా వాళ్ళకి సపోర్ట్ కూడా ఉండదు. అదే లవ్ చేసుకుని జాగ్రత్తగా లవ్ చేసే ముందే ఫస్ట్ స్టెప్లోనే అన్నీ సెట్ అవుతాయా లేదా అన్నది చూసుకోవాలి ముందు. లవ్ అన్నది ఒక అమ్మాయిని చూస్తే పుడుతుంది, అది కామన్. అది అక్కడి నుంచి కంటిన్యూగా డీప్గా వెళ్ళిపోయాం, ఫ్లిక్స్ అయిపోతాం, సచ్చినట్టు లవ్ మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా స్టార్టింగ్లోనే అమ్మాయి ఇష్టపడ్డాం, ఆ అమ్మాయిని తనకు డీటెయిల్స్ అన్నీ చూసుకొని అది మనకి కుటుంబంలో సెట్ అవుతుందా లేదా అన్నది చూసుకొని ఓకే అనుకుంటేనే మనం ముందుకు ప్రొసీడ్ అవ్వాలి. ఆ అమ్మాయితోటి లవ్ చేసుకొని అప్పుడు మ్యారేజ్ చేసుకోవచ్చు, లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవచ్చు. అరేంజ్ మ్యారేజ్ అంటే ఇంకా అది మనకి ఇంకా బ్యాక్ ఆఫ్ ద ఫ్యూచర్, పాస్ట్ ఆలోచించకూడదు. ఆ అమ్మాయి పాస్ట్ గురించి చూడకుండా ప్రజెంట్ మన దగ్గరకు వచ్చిన తర్వాత బాగుందా లేదా అదొక్కటే చూసుకుని వెళ్ళిపోవాలి, అంతకుమించి ఇంకేం లేదు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే. కానీ లవ్ మ్యారేజ్ చేసుకుంటే మనకంటూ మన ప్రశాంతంగా మన అండర్స్టాండింగ్ ఉంటుంది, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అమ్మాయికి మనకి మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది. అరేంజ్ మ్యారేజ్లో అది కష్టం, అది లేట్ వస్తుంది అండర్స్టాండింగ్. శత జన్మాల బంధాల బంగారు క్షణమిది.